హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మన ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నివాసం వద్ద ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఉన్నాం. అయితే ఈరోజు పెంటపాడు మండలానికి సంబంధించిన వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఉన్న 8 మంది ఎంపీటీసీలు ఈరోజు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినిమాటోగ్రఫీ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్తో పాటు ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అన్ని కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి వైసీపీ బానిసత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఒక్కసారిగా వస్తున్నారని, స్వాతంత్ర సమయంలో ఎలా అయితే ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారో గత 5 సంవత్సరాల వైసీపీ నిరంకుశత్వంలోంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్లుగా ఇప్పుడు ప్రజాప్రతినిధులందరూ వస్తున్నారని, వారి అవకాశాన్ని బట్టి టీడీపీ లేదా బీజేపీ, జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారని, అంత మాత్రాన కూటమి ఏదైతే ఉందో ఉద్దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదని, టీడీపీకి వెళ్లే ఉద్దేశం ఉన్నవారు టీడీపీకి వెళ్ళవచ్చు, బీజేపీలో జాయిన్ అయ్యేవారు బీజేపీలో జాయిన్ అవ్వచ్చు. ఎందులో జాయిన్ అయినా సరే, ఎందులో కొనసాగిన కూటమి అంతా ఎన్డీఏ గూటిలోనే ఉంటుందని, ఎన్డీఏ గొడుగు కింద నుంచే నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి విజనరీలోనే అభివృద్ధి ముందుకెళ్తుందని ఆయన ఉద్దేశించి చెప్పారు. అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అయితే మాట్లాడుతూ, ముందుగా ఈ 3 నియోజకవర్గాలు ఏదైతే నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు వరుసగా కలిసి ఉన్న నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలను కలుపుకునే విధంగా మేము అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా 3 శాసనసభ్యులు కలిసి పనిచేస్తున్నామని, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మేము మ్యాండేట్ తీసుకుని నెగ్గామో, జనసేన పార్టీ గెలిచిన ఈ 3 నియోజకవర్గాల్లో మేము ఉన్న టైంలో ఎంతటి అభివృద్ధి చేయాలో అంతా చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. అయితే గత ప్రభుత్వం విస్మరించిన రోడ్ల పనుల మరమ్మతులు కావచ్చు, కొత్త రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ లాంటి తాగునీటి అవసరాల ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి ఈ రోజే ప్రతిపాదనలు వచ్చాయని, టెండర్లు కూడా ముగుస్తాయని, అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, ఆల్రెడీ జువలపాలెం నుంచి ఏదైతే బాదంపూడి వరకు ఉన్న రోడ్డుతో పాటు ముత్యాలమ్మ గుడి రోడ్డు, అలాగే పెదదాడేపల్లి నుంచి రామన్నగూడెం వెళ్లే రోడ్లకు ఈ 20 కోట్లతోటి ముందుగా ప్రతిపాదనలు పంపి వాటిని పూర్తి చేస్తామని, అతి త్వరలోనే 100 కోట్లతో తాడేపల్లిగూడెంను అభివృద్ధి పదంలో ముందుంచుతామని కూడా చెప్పారు. అయితే ఈ ప్రెస్ మీట్లో ఏదైతే ఈ రోజు జరిగిన సమావేశంలో 8 మంది ఎంపీటీసీలు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో ప్యానెల్ మారనుందా, అక్కడ ఎంపీపీ ప్యానెల్ మారనుందా అనే ఉద్దేశం కూడా ఇక్కడ వెల్లడైంది. అయితే ప్యానెల్ మారితే ఎవరు ఎంపీపీగా కొనసాగుతారనేది త్వరలోనే తేలాల్సి ఉంది. ఒక సమర్థుడైనటువంటి వ్యక్తికి ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకుంటే ఆ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎన్ని రకాలుగా ముందుకు వెళుతుందో తెలియజెప్పడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్న కృషిని జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా మిత్రులు, ఉంగుటూరు శాసనసభ్యులు, రాజకీయంగా గతంలో పెద్ద అనుభవం లేకపోయినా శాసనసభ్యునిగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నియోజకవర్గంలో నిర్వహిస్తూ మంచి శాసనసభ్యునిగా పేరు పొందినటువంటి శ్రీ పచ్చమట్ల ధర్మరాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన వివిధ స్థాయిల్లోని నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముందుగా పెంటపాడు మండలం నుంచి జనసేన పార్టీ, అదేవిధంగా కూటమి యొక్క అభివృద్ధి విధానాల నుంచి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి 8 మంది ఎంపీటీసీలకు కూడా స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే గమనించాల్సింది ఏంటంటే, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఈ 3 పార్టీల్లోకి ఎవరు జాయిన్ అయినప్పటికీ కూడా అది కూటమిలో జాయిన్ అయినట్లుగానే మనం భావించాలి. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన మనకు ఉండొచ్చు. అయితే ఇది ఒక కూటమిగా ఉంది కనుక ఒక పక్కన
దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తోడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరి పైన కూడా ప్రపంచంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల మేరకు కొంతమంది అధికార సభ్యులు కానివ్వండి, లేకపోతే పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా మొత్తంగా కూటమిలో జాయిన్ అయినట్టుగానే మనం అందరం భావించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 4 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ప్రజలకి మనం న్యాయం చేయలేకపోయాం. మనం ఎంతో మంచి ఉద్దేశంతో ఇటు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏదో సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి నెగ్గినప్పుడు కూడా వాళ్ళకి తగిన విలువలు ఇవ్వకపోవడం, కనీసం ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయకపోవడం మనం చూసాం. అలాంటిది వారందరూ వారే మేము జనసేన పార్టీకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కానీ, పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్ చూసిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలోకి జనసేన పార్టీలో జాయిన్ చేయడానికి వారందరూ వారి ముందుగా ఆహ్వానం పలుకుతూ, ఇదే సందర్భంగా ఇటు నిడదవోలు కాన్స్టిట్యున్సీ, ఇటు గుమ్మటూరు కాన్స్టిట్యున్సీ ముగ్గురం కూడా అటు ఎర్రగాల అవతల దుర్గేష్ గారు, యువతల మనం ఈ పక్కన ఉంగుటూరు, ఇటు వెబ్బరి గ్రామం నుంచి ఉంగుటూరు వెళ్తాం, వెబ్బరి గ్రామం నుంచి 2వ తారీఖు కూడా గుణపరి నుంచి కూడా ఉంగుటూరు వెళ్తాం. అదేవిధంగా ఎర్రగాలం దాటిన వెంటనే బిజీ ఏమవుతుంది అవసరం ఉంది, మంత్రి గారు కూడా కృషి చేస్తా ఉన్నారు. దానికి నేను కూడా అడిగాం, ఆ బిజీకి టెండర్ పిలిపిస్తాకి ఎవరు టెండర్ ఇవ్వలేదు, అది కూడా మరి ఆ బిజీ కూడా మొదలు పెట్టించి బాధ్యత మంత్రి గారు తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. మరి మేము పిలవగానే ఈ రోజు నేనున్నాను, మన జిల్లా అంతా అభివృద్ధి చేద్దాం, మీతో పాటు కలిసి నేను కూడా ప్రయాణం చేస్తాం, మనంతా కలిసి ఈ 3 కాన్స్టిట్యున్సీని పట్టుకొమ్మలుగా చేద్దాం, అభివృద్ధి కోసమే మనం పనిచేద్దామని ఈ ఊరు వచ్చినందుకు దుర్గేష్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా మిత్రుడు మరి ధర్మరాజు గారు ఆ రోజు కలిపే ఎలక్షన్ చేశాం, మళ్ళీ ఈ రోజు కలిపే రాజకీయం చేయాలి, ఏదో వచ్చినా ఏ సమస్య వచ్చినా ఫేస్ చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన కూడా మరి ఆ గ్రామాలకు వెళ్ళే రోడ్లన్నీ కూడా సహకరించి ఇద్దరు కలిసి 3 ఊళ్ళు కనెక్షన్ చేసి ఈ 3 ఉమ్మడిగా డెవలప్ చేయాలని ఆలోచనతో పనిచేస్తాం. దానికి ఈ రోజు పిలవగానే వచ్చిన ధర్మరాజు గారికి, మరి వీళ్ళందరినీ గడిచిన 15-20 రోజుల నుంచి కూడా నేను జనసేన పార్టీ కార్యకర్తగా ఉంటాను బావ, నాకేం వద్దు, ఖచ్చితంగా మన పార్టీని అభివృద్ధి చేయాలంటే మనం ఉన్న జనంతో పాటుగా వైసీపీ పార్టీని ఖాళీ చేయాలి బావ, లేకపోతే వాళ్ళతో మనం పడలేం, వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా వాళ్ళ తగు గౌరవిస్తే ఎన్డీఏకి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అటు జనసేన కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరు ప్రాధాన్యత అలిగించే విధంగా ఇవాళ పార్టీలో ఉంటుందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. అంతేగాని వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్కిస్తారా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద అనే పరిస్థితే లేదు. రాజకీయాల్లో ఎంపీటీసీకి ఇచ్చిన ఎంపీటీసీకి ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తాను అదే విలువిస్తాను, అదేవిధంగా కార్యకర్తలు కూడా అదే విలువిస్తాం. ఎందుకంటే మన గెలిపించారు, ఆ రోజు వాళ్ళని మర్చిపోయే ప్రసక్తి లేదు. దానికి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఈ కార్యక్రమాలకు వచ్చిన ఎవరు కూడా ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను యాక్చువల్గా నేను తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో పార్టీ మ్యాండేట్ గెలిపించి తప్ప ఉమ్మడిగా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దానికి అందరూ డెవలప్మెంట్ ఉండాలి, ఎక్కువ విలేజ్లో పట్టుదలలు ఉంటాయి. ఎందుకంటే ఆ వర్గం కానీ పెడితే పిటిషన్ పెడతారు, ఈ వర్గం పెడితే వాళ్ళు పిటిషన్ పెడతారు, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరినీ గ్రామాలందరూ కూడా ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అందరూ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఆ సర్పంచులను కూడా గౌరవంగా చూసేటట్టు వాళ్ళని ఆ పంచాయతీలను అభివృద్ధి చెందేటట్టు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దాంట్లో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటట్టు అనేక రోజులు అంటే గత 5 సంవత్సరాలు కూడా ఎక్కడా చేయండి మన ఈ 10 నెలల్లోనే చాలా రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం, మాకు ఈ కార్యక్రమం పాటు 3 నియోజకవర్గం కూడా అంతా కలిసి ఉంది. నాకు పూర్తిగా మన అన్నగారు మన సీనియర్ పూర్తి సహాయకాలంతో మా నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఇంకా చాలా మంది వాళ్ళు స్వతహాగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చ మీడియా.